ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, దుష్టత్వము నుంచి మళ్లించి మనలను ఆశీర్వదించుటకు పుట్టాడు ఆయన. ఈరోజు క్రైస్తవులు చాలా మంది క్రిస్మస్ ఆశీర్వాదకరంగా, అంగరంగ వైభవంగా, సంతోషంగా జరుపుకుంటున్నారు. కానీ దుష్టుని చేతిలోనే ఉన్నారు. దుష్టుని చేతిలోనే ఉన్నారు. సంఘాలలో జరుగుతున్నవన్నీ దుష్ట కార్యాలే. పాటల్లో, మాటల్లో, ఆటల్లో. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. నా సేవ ప్రారంభ దినాల్లో ఒక ప్రాంతానికి వెళ్తే, ఈ ఇయర్ మా ఊర్లో క్రిస్మస్ చాలా గ్రాండ్గా చేస్తున్నామన్నారు. ఆరాధనలో దేవుని వాక్యం విన్నారు. ఆరాధన తదనంతరం నపుంసకులను పిలిపించుకుని వీధులంబడితే డాన్సులేస్తూ, చిందులేస్తూ, తాగి తందనాలాడుతూ దుష్టత్వములోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన పుట్టిన ఉద్దేశము దుష్టత్వము నుంచి విడిపించడానికైతే ఈరోజు పుట్టిన ప్రభు పేరును అడ్డపెట్టుకొని ఇంకా దుష్టత్వాన్ని చేస్తూ ఉన్నారు.